హాయ్. మనం ఈ వీడియోలో ఐస్ నెట్వర్క్‌లో వస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ కేవైసీ స్టెప్ 1 ఏమంటే ఫేస్ రికగ్నిషన్. తర్వాత మనకు మైనింగ్ రేట్ అనేది తగ్గిపోయింది. ఇంత మునుపుతో 4 వస్తూ ఉన్నింది. ఇప్పుడు పర్ అవర్ 2 వస్తూ ఉంది. అదేవిధంగా మనం ఎథీరియం అడ్రస్ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్‌ని విజిట్ చేస్తూ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఫస్ట్ అప్డేట్ మనకేమంటే కేవైసీ స్టెప్ 1. మనం ప్రీవియస్గా చాలామంది ఆల్మోస్ట్ అందరికీ కేవైసీ స్టెప్ 1 వెరిఫికేషన్ అనేది వచ్చింది. ఫేస్ అనేది మనం వెరిఫై చేసుకున్నాం. ఇంత మునుపుతో అయితే పర్ డే ఉన్నింది. తర్వాత వాళ్ళు 1 వీక్ చేంజ్ చేశారు. ఇప్పుడైతే మంత్లీ వన్స్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం మైనింగ్ రేట్స్ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ డిసెంబర్ 2023 నుంచి ఇప్పుడు మనకు పర్ అవర్ 2 కాయిన్స్ మాత్రమే వస్తూ ఉంది. అది ఎంతవరకు అంటే 24 మార్చ్ వరకు ఉంటుంది. సో 24 మార్చ్ ఫస్ట్ నుంచి 1 అవర్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మైనింగ్ రేట్ అనేది ఎంత డ్యూరేషన్, తర్వాత ఎంతెంత తగ్గుతూ ఉంది అని. ఇది సెకండ్ అప్డేట్. ఇప్పుడు మనం ఎథీరియం వాలెట్ అడ్రస్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏమంటే ఎథీరియం అడ్రస్ అనేది మెటామాస్క్ నుంచి లేదా ట్రస్ట్ వాలెట్ నుంచి మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి ఎక్స్చేంజ్ నుంచి ఆ ఎథీరియం అడ్రస్ను యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేస్తే ఫ్యూచర్లో మనకు ఆ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఆ కాయిన్స్ అనేది రాదు. సో జాగ్రత్తగా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరేమైనా తప్పుగా యాడ్ చేస్తే ఇన్ని రోజులు కష్టపడి మైనింగ్ చేసుకునేదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నేనైతే ఆ మెటామాస్క్ నుంచి ఆ ఎథీరియం అడ్రస్ను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేసుకోవడం రాకపోతే మన ఛానల్లోనే ప్రీవియస్గా నేను మెటామాస్క్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే వీడియో ఉంది. ఆ ప్లేలిస్ట్కి వెళ్తే క్రిప్టో వాలెట్స్ అని ఉంటుంది. ఫస్ట్ వీడియోనే మెటామాస్క్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని. ఆ ఎథీరియం అడ్రస్ ఎక్కడ యాడ్ చేయాలంటే మన ఐస్ నెట్వర్క్ యాప్లోనే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన యాప్ ఓపెన్ చేయగానే మన హోమ్ పేజ్లోనే ఎథీరియం అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ ఎథీరియం అడ్రస్ ప్లీజ్ ఎంటర్ యువర్ ERC20 అడ్రస్ హియర్ అని ఉంటుంది. సో దీనిపైన మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంపార్టెంట్ అప్డేట్ ఏమంటే ఎథీరియం పైన మనం యూనిస్వాప్ నుంచి స్వాప్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ ఐస్ ఓపెన్ నెట్వర్క్ పైనే మనం స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎథీరియం అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ మెటామాస్క్ నుండి ఎథీరియంకు సంబంధించిన అడ్రస్ అనేది కాపీ చేసుకొని అక్కడ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ మెటామాస్క్ ఓపెన్ చేయగానే ఆ చైన్ వచ్చి ఎథీరియంలో ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే కోర్లో ఉంది. మనం దీన్ని చేంజ్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎథీరియం మెయిన్ నెట్ అని ఉంది కదా, సెలెక్ట్ నెట్వర్క్ పైన క్లిక్ చేస్తే ఎథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎథీరియంకి సంబంధించిన అడ్రస్ను కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు నెట్వర్క్ అనేది ఎథీరియం మెయిన్ నెట్వర్క్లో ఉంది. మనం కాపీ అనేది ఈ అడ్రస్ను కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పబ్లిక్ అడ్రస్ కాపీడ్. మనం కాపీ చేసుకున్న ఆ ఎథీరియం అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అడ్రస్ పైన క్లిక్ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఎథీరియం అడ్రస్ ఇక్కడ మనం పేస్ట్ చేసాం. తర్వాత కన్ఫర్మ్ అడ్రస్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేసాం కదా, ఆ అడ్రస్ మనకు ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎథీరియం అడ్రస్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఒకటి ట్రస్ట్ వాలెట్ నుంచి చేసుకోవాలి, లేదా మెటామాస్క్ నుంచి చేసుకోవాలి. నెట్వర్క్ వచ్చి ఎథీరియం మెయిన్ నెట్వర్క్లో ఉండేటట్టు చూసుకొని ఆ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇంకొకటి ఏమంటే స్టెప్ 2 కేవైసీను చాలా సింపుల్గా ఉంది, చాలామందికి వస్తూ ఉంది, నాకు ఇంకా రాలేదు. స్టెప్ 2 కేవైసీ నాకు వచ్చాక నేను ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టెప్ 2 కేవైసీకి చేసుకోవాలి అంటే మన దగ్గర ఎక్స్ అకౌంట్ ఉండాలి. అదే ఎక్స్ అనేది ఇప్పుడు ఇంత మునుపుతో ట్విట్టర్గా ఉండింది, ఇప్పుడు ఆ ట్విట్టర్ నేమ్ చేంజ్ అయ్యి ఎక్స్ అయింది. మీలో ఇంకా ఎవరికైనా ఎక్స్ అకౌంట్ లేదు అంటే క్రియేట్ చేసి పెట్టుకోండి. స్టెప్ 2 కేవైసీ వచ్చినాక మనం అక్కడే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళను రెఫర్ చేసుకోండి. మీరు మైండ్ చేస్తూ ఉన్నట్లయితే కంటిన్యూస్గా మైండ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ జనవరి మంత్ నుంచి వాళ్ళు కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. మనం సెల్ చేసుకోవచ్చు లేదా మనం హోల్డ్ చేసుకోవచ్చు. మెయిన్ నెట్ 2024 అక్టోబర్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఏప్రిల్ 2024లో బిట్ కాయిన్ హాల్వ్ అనేది ఉంటుంది. ఆ బిట్ కాయిన్ మైనింగ్ హాల్వ్ అవుతుంది. తర్వాత ఎవ్రీ 4 ఇయర్స్కి అవుతుంది ఇది. ఆ బిట్ కాయిన్ మైనింగ్ హాల్వ్ అవుతానే నెక్స్ట్ బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి చిన్న చిన్న కాయిన్స్కి వాల్యూ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఇటువంటి మైనింగ్ని మిస్ చేయొద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.